ఓం నమః శివాయ. తెలంగాణలోని హైదరాబాద్ సమీపంలో ఉన్న శ్రీ 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 పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రాన్ని నిత్యము ఎందరో భక్తులు సందర్శించి మహిమాన్వితుడైన ఆ శివయ్యను దర్శించుకుంటారు. మహాశివరాత్రి సందర్భంగా సర్వశక్తివంతుడైన శివయ్య చెంత ప్రత్యేక పూజలు నిర్వహిస్తుండగా భక్తులు ఈ పుణ్యధామానికి వస్తూ స్వామివారి సేవలో తరిస్తున్నారు. విజయవాడ వాస్తవ్యులైన కె జనార్దనరావు, పద్మావతి దంపతులు, వారి కుమారుడు ఉమాశంకర్ గారు మహాశివరాత్రి పర్వదినాన పుణ్యలింగేశ్వరుని సేవలో తరించారు. ముందుగా ఆలయానికి చేరుకున్న భక్తులు ఘంటానాదం చేస్తూ స్వామివారి చెంతకు వచ్చారు. పూజా కార్యక్రమంలో భాగంగా అర్చకులు వారి కుటుంబ సభ్యుల పేర్లపై గోత్రనామాలతో అర్చనలు చేసి ఆశీర్వచనాలు అందించారు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామికి స్వయంగా అభిషేకం చేసి ఆదిదేవుని అనుగ్రహానికి పాత్రులయ్యారు. పుణ్యలింగేశ్వర స్వామినే నమః. అర్చకులు స్వామికి నీరాజనం సమర్పించి భక్తులను అక్షింతలతో ఆశీర్వదించారు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఈ సందర్భంగా ఉమాశంకర్ గారు శివపుత్రుల మనుగడ నిమిత్తం హుండీలో కానుకలు సమర్పించి ధాతృత్వాన్ని చాటుకున్నారు. అర్చకులు ఇచ్చిన ఇటుకలు తీసుకుని ఆశ్రమ వ్యాన్లో శివాలయ నిర్మాణ పనుల వద్దకు వెళ్లి ఉత్సాహంగా ఇటుకలు సమర్పించారు. అనంతరం రక్షణాలయాన్ని సందర్శించి అభాగ్యుల వసతి భవనంలో జీవిస్తున్న అనాథులను ప్రత్యక్షంగా వీక్షించారు. తదనంతరం ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీమతి శ్రీ గట్టు శ్రావణీ శంకర్ గారు సేవాశ్రమంలో నిర్భాగ్యులకు అందుతున్న సేవల గురించి వివరించారు. ఆశ్రమ నిర్వాహకులు సేవామూర్తులను నిత్యము 600 మందికి 3 పూటలా భోజనం తయారు చేస్తున్న వంటశాలకు తీసుకువెళ్లి భోజన తయారీ విధానాన్ని వివరించారు. శివయ్యకు ఇష్టమైన ఈ పుణ్యదినాన శివయ్య సేవలో తరించిన సేవామూర్తి జనార్దనరావు గారి కుటుంబంపై పరమేశ్వరుని పరిపూర్ణ ఆశీస్సులు ఉండాలని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం కోరుకుంటుంది. ఓం నమ శివాయ. నాకు ముగ్గురు బాబులండి. పెద్ద అబ్బాయి పేరు కొల్లిపేరు కిరణ్ కుమారు, బాబు ఆస్ట్రేలియాలో ఉంటాడు. రెండో బాబు కొల్లిపేరు ఉమాశంకరు, బాబు హైకోర్టు అడ్వకేటు. మూడో బాబు కొల్లిపేరు పవన్ కుమారు, వ్యాపారం అయింది. నాది వ్యాపారమేనండి. ప్రత్యేకంగా వాళ్ళ సెలవు రోజు మహాశివరాత్రి రోజున వచ్చి చూసాము. మేమేదో అనుకున్నాము, ఫుల్ సాటిస్ఫై అయ్యాము. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః.